భోగి మంటలు, సంక్రాంతి సంబరాలు నేనెలా చేసుకున్నాను ఈ వీడియోలో చూసేయండి. వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. పాపం మా సహర్షిని తెల్లవారే లేపేశానండి. నా చిన్నప్పుడైతే 4 గంటలకి లేచి తలకు స్నానం చేసుకోమనేది మా అమ్మమ్మ మీద ఎంత కోపం వచ్చేదంటే, ఇప్పుడు తలకు స్నానం ఏంటే బాబు అంటే, లేదు నువ్వు తలకు స్నానం చేసుకొని భోగి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేది. భోగి మంటల కోసం ముందు రోజు రాత్రి పిడకల్ని ఆరబెట్టి వాటిని ఒక దండలా తయారు చేసి మా పనావిడ తీసుకొచ్చేదన్నమాట. అంత పొద్దున్న లేచి తలకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఆ దండలు పట్టుకొని హ్యాపీగా నడుచుకుంటూ భోగి దగ్గరికి వెళ్ళిపోయి, అన్న వేసేయొచ్చా అని అడిగితే, వేసేయండి అమ్మా కొంచెం జాగ్రత్త అని చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్తే జాగ్రత్తగా ఆ దండలు వేసేసేవాళ్ళం. ఈ రోజు కూడా అలాంటి ఫీల్ రావాలని చెప్పి మా సొసైటీలో కూడా 4:30కి వేశారండి. అందరూ తెల్లవారే లేచి భోగి మంటల దగ్గరికి వెళ్ళి నిల్చున్నాం. ఇక భోగి మంటలు వేస్తూనే మా అందరిలోని ఆ సందడి వచ్చేసింది. ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిలో ఏముంటే అది వేసేసాం. ఇంకా చెప్పాలి అంటే మా సొసైటీ వాళ్ళు పిడకలు కూడా అరేంజ్ చేశారు. సో ఆ పిడకల్ని వేసేసాం అనమాట. ఉద్యోగం కోసం ఊర్లు దాటి వచ్చేసిన ఆ కష్టం ఏం అనిపించట్లేదండి. ఇలాగే అందరూ కలిసి చక్కగా సంతోషంగా చోట పండుగలు చేసుకుంటే అదే మనకి సంతోషం. ఏమంటారు? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఒకవేళ బాగా నచ్చినట్లయితే పూర్తిగా వీడియోని చూడండి. అసలు ఎందుకు చేసుకుంటారని మా తాతగారిని అడిగితే అప్పుడు చెప్పేవారు అనమాట, భోగి మంటల్లో వేసే పిడకలు, రేగిపళ్ళు మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అప్పటి వరకు చలికాలం వల్ల లంగ్స్ లో ఫామ్ అయ్యే ఆ ఫ్లెమ్ అంటే కఫం అంతా ఉంటుంది కదా, అదంతా భోగి మంటల్లోని కరిగిపోతుందంట. అంటే ఆ వాసన పీల్చుకుంటూ ఉంటాం కదా, సో దానివల్ల మన లంగ్స్ లో ఏ ప్రాబ్లం లేకుండా కాలంలో వచ్చే రేగిపళ్ళు వల్ల చాలా పోషక విలువలు ఉంటాయంట. అవి పిల్లలకి ఇస్తే చాలా మంచిదంట. సో ఈ భోగిపళ్ళలో అవి కాలుతూ ఉంటే దాని వల్ల వచ్చే ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి చాలా మంచిదంట. ఇవన్నీ నేను పెద్దవాళ్ళ దగ్గర విని తెలుసుకున్నవేనండి. భోగి మంట చుట్టూ ఇలా తిరగడం మన ట్రెడిషన్ కాదు. కాకపోతే మేము అక్కడ ఖాళీగా నిల్చొని ఏం చేస్తామని చెప్పి సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి, సరే అయితే ఇలా తిరుగుదాం, ఏముంది హాయిగా బాగుంటుంది కదా అని చెప్పి తిరుగుతున్నాం అనమాట. అంతేనండి. ఎగసిపడే మంటలన్నీ తగ్గిపోయాయండి. ఇక చల్లారిపోయే స్టేజ్కి వచ్చేసింది. దగ్గరికి వచ్చి ఆ బూడిదని కాస్త బొట్టుగా పెట్టుకున్నాను. ఎందుకంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు నాలో ఉన్నాయి కాబట్టి నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఇలా భోగి మంట అంతా పూర్తయిపోయిన తర్వాత కిందనున్న ఒకసారి ఆ మంటని అటువైపు ఇటువైపు అని కిందనున్న ఆ మంటని అంటే బూడిదగా అయిపోయిన దాన్ని కొంచెం బొట్టుగా పెట్టుకునేవారు అనమాట. సో ఆ బొట్టు వల్ల కూడా ఎక్కువసేపు మనకి ఆ పొగ, ఆ ఆవిర అనేది మన నోస్కి దగ్గరగానే ఉంటుంది కదా మన బొట్టు. సో ఊపిరి పీలుస్తున్నప్పుడు ఆ వాసన మనకి గుండెల్లోకి వెళ్తుందని చెప్పి అలా పెట్టించేవారు అనమాట. ఇంకా సాయంత్రం అవుతూనే నేను భోగి పళ్ళు కూడా మొదలు పెట్టేశాను. పిల్లలందరినీ పిలిచిన తర్వాత నా పిల్లల్ని అందరి పిల్లల్ని కూర్చోబెట్టి అక్కడ భోగి పళ్ళు పోస్తున్నామండి. సరదాగా అందరి పిల్లలకి ఒకేసారి భోగి పళ్ళు చేస్తున్నాను అనమాట. అలాంటి ఉద్దేశం ఉండదండి, ఎవరైనా చిన్న పిల్లలే. సో అందరికీ సరదాగా ఇలా భోగి పళ్ళు పోస్తే ఎంతో బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని అందరినీ ఒకేసారి కూర్చోబెట్టేశాను, అందరికీ ఇలా భోగి పళ్ళు పోసాను. ఈ కాలంలో పిల్లలకి అన్నీ చెప్పుకోవాల్సిందేనండి. ఇలా భోగి పళ్ళు పోస్తూ ఉంటే మీరు కిందనున్నవన్నీ ఏరుకోవాలరా అని చెప్తేనే కానీ ఎవ్వరూ కదలలేదన్నమాట. సో అలా స్టాట్యూల్లా కూర్చున్నారు, ఏం చేస్తున్నారు ఏంటో అన్నట్టు కూర్చున్నారనమాట. సో ఎప్పుడైతే మేము చెప్పామో ఆ కింద పడినవన్నీ అంటే చాక్లెట్లు, బిస్కెట్లు, రూపాయి కాయిన్లు అవన్నీ మీరు తీసుకోవచ్చు అని అంటే అప్పుడు మొదలు పెట్టారనమాట.
భోగి పళ్ళు పూర్తయిన తర్వాత అందరికీ అక్షంతలు కూడా వేసేసాము. భోగి పళ్ళు పూర్తవుతూనే వేరే ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేసింది. ఎక్కడికి అనుకుంటున్నారు? లోరీ చేయడానికి. లోరీ అనే పండగ పంజాబీ వాళ్ళు చేసుకునే పండగ. అది మన భోగిలానే ఉంటుంది. మనం తెల్లవారుజామున భోగి పెట్టుకున్నట్టు వాళ్ళు సాయంత్రం 7 గంటలకి లోరీ చేసుకుంటారంట. లోరీ మంటల్లో ప్రధానంగా ఏంటి అంటే పేలాలు, తర్వాత పాప్కార్న్స్, నువ్వులు ఇలాంటివన్నీ మంటల్లో వేస్తారంట. ఈ లోరీ మంటల చుట్టూ 5 సార్లు తిరుగుతూ మనం మన పెద్దవాళ్ళని, దేవుణ్ణి కూడా మొక్కుకోవాలంట. మన పిల్లలు, మన ఆరోగ్యం, మన జీవితం బాగుండాలి అని కదండి మనం భోగిలో కూడా చేసేది. భారతదేశంలో ట్రెడిషన్స్ ఎన్నున్నా అందరి ఆశ ఒకటే, మా జీవితం, మా కుటుంబం బాగుండాలి అని మాత్రమే కోరుకుంటారు. నేను కూడా ఈ భోగికి, సంక్రాంతికి నా జీవితం, నా కుటుంబం బాగుండాలని ఇప్పుడు నా కుటుంబంలో మీరందరూ కూడా ఉన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.